ఏపీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అల్లూరు జిల్లాలోని పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్కౌంటర్ జరిగిందని, మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు ఆగ్రనేత హెడ్మా చనిపోయినట్టు ఏపీ డీజీపీ ప్రకటించారు. మొత్తం 6 మంది మృతుల్లో హెడ్మా భార్య కూడా ఉన్నట్టు కూడా పోలీసులు ప్రకటన చేశారు. మావోయిస్టు ఆగ్రనేత మడివి హెడ్మా భద్రత బలగాలకు కురుకురాని కుయ్యిగా తయారైన సంగతి తెలిసిందే. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా కొప్పుర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యులు మావోయిస్టు బెటాలియన్ 1కి హెడ్మా కమాండర్గా ఉన్నాడు. ఇతడు ఎక్కడుంటే అక్కడ ఆయనకు 3 అంచెల భద్రత కోసం 100 మంది మావోయిస్టు ఉంటారు. భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో హెడ్మా నేర్పరి దండకారణ్యం. మొత్తం అతనికి కొట్టిన పిండి. అనేక ఎన్కౌంటర్ నుంచి హెడ్మా టూట్లో తప్పించుకున్నాడు. చివరికి ఏపీలోని రంపచోడవరం పరిధిలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హెడ్మా చనిపోయినట్టు ఏపీ డీజీపీ మంగళవారం ప్రకటించారు. ఏపీ అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందారు. ఏపీ రంపచోడవరం దగ్గర ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు ఏపీ డీజీపీ తెలిపారు. మావోయిస్టు ఆగ్రనేత హెడ్మాపై ఇప్పటికీ ₹1 కోటి రివార్డు ఉంది. అదేవిధంగా తన భార్య హేమాపై ₹50 లక్షల రివార్డు ఉందని తెలుస్తోన్నది. 25 ఏళ్ల క్రితం అడవుల్లోకి వెళ్లిన హెడ్మా అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడని ఏపీ డీజీపీ ప్రకటనలో తెలిపారు.